హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనొచ్చే బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందు మీకు నోటిఫికేషన్ వస్తది. అలాగే ఒక లైక్ ఏసుకోండి. ఇక్కడైతే మనకి స్ప్రౌట్స్ అనేది కనిపిస్తున్నాయి గదా! మొలకలు. సో, ఇంత పెద్ద మొలకలు రావాలంటే ఎలాంటి టిప్స్ వాడాలనేది ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. అలాగే మొలకల వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. డైటింగ్ చేసే వాళ్ళకైనా లేదంటే మామూలు వాళ్ళకి పిల్లలకి, పెద్దలకి అందరికీ అయితే చాలా మంచి ఆరోగ్యానికైతే మంచినిచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి ఇందులో. సో, మీరు తప్పకుండా ఈ వీడియో అనేది ఫుల్ చూడండి. అలాగే చిన్న మొలకలుకి, పెద్ద మొలకలకి తేడా ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో, ఇక్కడైతే నేను శనగలు, మంచి శనగలు, అలాగే బొబ్బర్లు, అలాగే పెసళ్ళు. బొబ్బర్లు చాలామంది అలసందలంటారండి అవి. సో, ఇక్కడైతే 4 రకాలైతే తీసుకున్నాను. ఇవి నేనన్నీ కలుపుకొనైతే ఒక బాక్స్‌లో అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే మనము ఎన్ని కావాలని అన్నీ తీసేసుకొని ఇంకా నానబెట్టుకోవచ్చనమాట. సో, ఇలా మొత్తం కలిపేసుకుంటే ఈజీగా మనకుంటుంది. లేదంటే ఇంకా అంటే సమానంగా ఒకవేళ మనకి పల్లీలు ఎక్కువ కావాలని నేనైతే కొన్ని పల్లీలనేది ఎక్కువేసాను. ఎందుకంటే వాటితో పాటు ఈ పెసలన్నీ తింటుంటే తినాలనిపిస్తదనమాట. సో, ఇక్కడైతే నేను ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఒక కప్పు నిండా అయితే నేను మొత్తం కలిపిన ఈ పెసలు ఇవన్నీ తీసుకున్నానండి. శనగలు ఇవన్నీ 4 ఐటెమ్స్ అయితే. సో, ఇలా మనం ఒకసారి అయితే నీట్‌గా కడిగేసుకోవాలి. దీంట్లో మనము అంటే రాళ్ళనేది లేకుండా కూడా ముందే చూసేసుకోవాలి. సో, మొత్తం కడుక్కున్నాక దుమ్మనేది డస్ట్ అంతా పోయాక మళ్ళీ వీటిని ఏంటంటే మంచి వాటర్‌తో అయితే ఇలా నానబెట్టుకోవాలనమాట. మనకి ఏవైతే మనకి శనగలు, పెసలు ఇవన్నీ ఉన్నాయి. వీటికి నిండి మనకి ఎక్కువ వాటర్ అనేది ఉండాలి. ఎందుకంటే నానడానికి సో, మొత్తం నానాలనమాట. సో, ఇక్కడైతే నేను ఒక 24 అవర్స్ తర్వాత అండి. అంటే ఈరోజు మార్నింగ్ నానబెడితే మళ్ళీ మార్నింగ్‌కి సో, అప్పటి వరకైతే ఇలా నానబెట్టుకోవాలండి. సో, ఎందుకు అనంటే మనకి ఎక్కువ పెద్ద మొలకలు రావాలంటే మాత్రం ఇలా అయితే నానబెట్టుకోవాలి. ఒకసారి గమనించుకోండి. మార్నింగ్ మనం 6కి నానబెడితే మళ్ళీ మార్నింగ్ వరకు అలాగే ఉంచాలి. సో, మళ్ళీ ఒకసారి కడిగేసుకొని వాటర్ లేకుండా చూసుకోవాలనమాట. కడుక్కొని ఇలా మొత్తం మనము ఒకసారి మంచి వాటర్ పోసి కడుక్కున్నాక ఏదైనా నెట్ లాంటిది మనం ఇలా ఒక గిన్నె తీసుకొని అంటే ఇలా హోల్స్ ఉన్నది వాటర్ అనేది పోవడానికండి. లేదంటే మనం మామూలుగా తీసుకొని క్లాత్‌లో కూడా వేసేసుకోవచ్చు. కానీ వాటర్ అనేది లేకుండా చూసుకొని తర్వాత మనము ఒక నెట్ లాంటిదండి. చాలామంది ఏంటంటే కాటన్ క్లాత్‌లాగా అలా కడతారనమాట. మనకి లైట్‌గా నెట్ లాంటిదనేది ఉండాలండి. ఆ క్లాత్ అనేది. అప్పుడు మనకి మొలకలనేది పెద్దగా వస్తాయి. అలాగే బయటికి వచ్చేస్తాయన్నమాట పెద్దగా వచ్చి. సో, ఇక్కడైతే నేను ఒక క్లాతులు అయితే తీసుకుంటున్నాను ఇలా నెట్ దాంట్లో. దీన్నేంటంటే మనం మూట కట్టేసుకొని మళ్ళీ మనము మార్నింగ్ కట్టాం గదండీ! ఈ మూట అనేది మళ్ళీ మార్నింగ్ గాకుండా మళ్ళీ మార్నింగ్ తీయాలి. ఖచ్చితంగా అయితే ఇలా మీరు 24 అవర్స్ మనమైతే నానబెట్టుకోవాలి. మళ్ళీ 24 అవర్స్ తర్వాత అయితే ఇవైతే తీసుకోవాలండి. సో, ఇలా మొత్తం మనము గాలనేది కొంచెం పోయేలాగైతే గిన్నెలో పెట్టేసుకొని మూట అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని తర్వాత మళ్ళీ సో, ఈరోజు మార్నింగ్ మనము 6:00కి ఇవి కట్టి పెట్టామనుకోండి, రేపు మార్నింగ్ కాకుండా మళ్ళీ మార్నింగ్ అయితే వీటిని ఇలా తీసుకోవాలనమాట. అప్పుడు మనకి మొలకలనేది పెద్దగా వస్తాయండి. సో, మొలకలు పెద్దగా వచ్చినవి తింటేనే మనకి ఎక్కువ విటమిన్స్ అనేది వస్తాయన్నమాట. మనకి ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని అయితే తీసేస్తుంది. మనకు కావాల్సిన విటమిన్స్ అనేది బాడీకి అయితే అందిస్తదండి. వెయిట్ లాస్ కోసం అలాగే మనకి కొత్త బ్లడ్ రావాలంటే కూడా ఈ మొలకలనేవి తినాలి. సో, ఇక్కడ చూసారు కదా పెద్ద మొలకలైతే వచ్చాయండి. పెద్ద మొలకలు వస్తే మనకి ఈజీగా అరిగే ఛాన్సెస్ ఉంటదండి. అలాగే చిన్న మొలకలు ఏంటంటే వాటి వల్ల చాలా మందికి అయితే ఇబ్బంది ఉంటది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువొస్తది. అరగకపోవడము అంటే మనము చిన్న చిన్న మొలకలు ఉన్నయి తింటే మాత్రం అలాంటి ప్రాబ్లమ్ అయితే వస్తదండి. పెద్దవైతేనే మనకి చక్కగా అరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి. ఇది గమనించుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం అయితే నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నానే అనిపించింది. తెలిసిన వాళ్ళుంటే నో ప్రాబ్లమ్. సో, ఇక్కడ చూసారు కదా పెద్ద మొలకలు అయితే వచ్చాయి. ఒక శనగలు తప్పితే మిగతావైతే మనకి మొలకలు అనేది వచ్చాయన్నమాట. అంటే బొబ్బర్లు అలాగే
పెసళ్ళు చూసారుగా పెద్ద మొలకలైతే వచ్చాయి. సో, వీటిలో ఇంకా మనము ఏదైనా ఆనియన్ గానీ, లేదంటే లైట్‌గా ఉప్పు, కారం ఇంకేమైనా వెజిటబుల్స్ కలుపుకొని, కొత్తిమీర అలా పచ్చిదే కట్ చేసుకొని, వేసుకొని తింటే తినాలనిపిస్తది. లేదు అంటే డైరెక్ట్ మేము తినేస్తామంటే అది గూడా ఓకే. సో, చూసారు కదా! ఇంత పెద్ద మొలకలైతే ఇలా ప్రాసెస్ అనేది చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. సో, మీరు ఇలా ట్రై చేసి చూడండి. అంటే ఇంకెక్కువ రోజులంటే మనము అవి మొలకలొచ్చిందాక మనం ఆ క్లాత్‌లో కట్టి అలాగే ఉంచితేనే మనకి అంటే వన్ డే అనమాట. అంటే ఈరోజు మార్నింగ్ మనం మూట కట్టాం గదండీ! రేపు మార్నింగ్ గాకుండా మళ్ళీ మార్నింగ్ అలా ఆహ్, ప్రాసెస్ అనేది నానబెట్టుకుంటా. అంటే మనము ముందే నానబెట్టేసుకొని ఇంకా ఇలా ప్రాసెస్ అదని చేస్తే కంటిన్యూగా మనకి రోజు మొలకలనేది పెద్ద మొలకల్లాగా వచ్చేస్తాయి. తినొచ్చనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! ఇలా పెద్ద మొలకలు రావాలంటే మాత్రం ఇలాంటి టిప్స్ అయితే యూజ్ చేయాలి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎందుకంటే పెద్ద మొలకల వల్ల మనకి ఆరోగ్యానికైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. గ్యాస్ట్రిక్ అనేది రాదనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ఆనియన్ అలాగే టమాటా చిన్న చిన్న ముక్కలనేది కట్ చేసి వేసుకుంటే ఉప్పు, కారం, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఇంకా తినేయొచ్చు. కొత్తిమీర అలా మొత్తం మనకి క్యారెట్ తురుము అలా ఏమైనా వేసుకొనైతే తినొచ్చండి. సో, ఈ వీడియో మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్ అలాగే కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.